హాయ్ అండి. ఈరోజు గోరుచిక్కుడు టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా గ్యాస్ పైన పెనం పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటిపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. మధ్యపడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది వీడియో అనేది షూట్గా లేదండి, అందుకే చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు వేసుకొని కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇవి మగ్గిన తర్వాత మూత తీసుకొని అందులో చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటాలు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇందులో ఎలాంటి వాటర్ వేయనవసరం లేదు. 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడు టమాటా కర్రీ రెడీ అండి. రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్